వచ్చే వచ్చే అయిపోయే అన్నట్టు ఊరిచ్చిర్రు. కానీ ఎక్కడేసిన గొంగలే అక్కడనే ఉన్నది. లోకల్ ఎలచ్చల్ల ముచ్చట ముంగట పడేటట్టే కొడతలేదు. కింది కోర్టుకెంచి మీది కోర్టుకు, మీది కోర్టుకెంచి కింది కోర్టుకు తిరుగుడు అవుతుంది. ఇక చూడుర్రి సుప్రీంకోర్టు సార్లు ఏమన్నారు. ఆరిచ్చుకొని తీరిచ్చుకొని అల్లం సొంటి అయింది అన్నట్టు లోకల్ ఎలక్షన్ల ముచ్చట ఇక ఇప్పటి అంతలా ముంగట పడేటట్టు అయితే కానొత్తలేదు అనుకుంటారు చాలా మంది. ఏంటికంటే ఎలక్షన్లల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నట్టు సర్కారోళ్ళు ఇచ్చిన జీవోను హైకోర్టు సార్లు నిలిపేసిండ్రు. దాని మీద సుప్రీంకోర్టుకు పోయిండ్రు సర్కారోళ్ళు. ఇక ఇప్పుడు అక్కడ కూడా పిటిషన్ కొట్టేసిండ్రు. ఏమన్నుంటే హైకోర్టులనే తేల్చుకోపోయినరి అని చెప్పిండ్రాట. అంతేకాదు 42% కాదు కానీ పాత రిజర్వేషన్ల ప్రకారం అయితే ఎప్పుడన్నా ఎలక్షన్లు పెట్టుకోవచ్చు అన్నట్టు చెప్పిండ్రాట. వ్యవహారం మళ్ళా మీది కోర్టుకేంచి కింది కోర్టుకే వచ్చింది. ఓ దిక్కు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేదాకా ఎలక్షన్లకు పోము అన్నట్టే చేస్తుండ్రు సర్కారోళ్ళు. ఒకవేళ పోతే మాత్రం ఊకునేది లేదంటుండ్రు ఏగస్ పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు 42% రిజర్వేషన్లు కావాలని 18వ తారీఖు నాడు బీసీ సంఘాలు రాష్ట్ర బంద్ చేస్తుండ్రు. అటు అన్ని పార్టీలతో కలిసి చెయ్యి పార్టీ వాళ్ళు కూడా బీసీ బంద్కు మద్దతు తెలిపినరు. గిట్లా రిజర్వేషన్ల పంచాది మస్తు గట్టిగానే నడుస్తుంది. మరిగా పంచాది ఎప్పుడు తెగుతుందో, లోకల్ ఎలక్షన్లు ఇంకెప్పుడు పెడతారో గానీ అగో ఇగో అనుకుంటే ఈ ఏడాది కూడా వెళ్ళేటట్టే ఉన్నది కదా అనుకుంటారు ఊర్ల పొంటి జనాలు.